ఇదేంటంటే కంద వేపుడు చేద్దామని చేస్తున్నాను. మామూలుగా కంద పులుసు చేసుకుంటారు, అట్లా కాకుండా వేపుడు లాగా చేసుకోవచ్చు. ఆలుగడ్డ, చామగడ్డ అట్లా వేపుడు చేసుకుంటాం, అట్లా ఇది కూడా వేపుడు చేసుకోవచ్చు. ఇట్లా ఎర్ర కంద అంటారు, తర్వాత కంద మామూలుగా కంద అంటారు, దీన్ని ఎర్ర కంద అంటారు. దీని ఏంటంటే ఇట్లా తరిగేసి కొంచెం ఉప్పును పసుపు వేసి ఉడకబెట్టేసి పెట్టుకున్నాను. కొంచెం ఉడికిన తర్వాత ఇట్లా తీసి పెట్టుకున్నాను. దీంట్లో కావాల్సింది ఏంటంటే అన్ని కలిపిన పోపు గింజలు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారము, నూనె, మెంతిపిండి, ఇంకో ఇవన్నీ వేగిన తర్వాత ఇవన్నీ వేసి చూపిస్తాను మీకు. చూడండి, పోపు చేసే ముందు వేయిస్తాను కొంచెం. అవి కంద వేపుడు కంద. ఇప్పుడు చామగడ్డ, ఆలుగడ్డ అట్లా చేసుకుంటామో ఇది కూడా అట్లనే చేసుకోవచ్చు, బాగుంటుంది కూర. ఎప్పుడు ఒకే రకం కాకుండా. ఇప్పుడు ఆలుగడ్డ ఏంటంటే ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు తినాలంటే అమ్మ వాతం చేస్తున్నామో అనుకుంటారు. ఇది అట్లా కాకుండా మనం ఈజీగా తినచ్చు, ఎవరికైనా ఇబ్బంది ఉండదు ఆరోగ్యపరంగా. కందంటే వేస్తాను. ఏంటంటే పిల్లలు కూడా కాస్త వెరైటీగా చేసి పెడితే ఇష్టంగా తింటారు. అందుకని ఏంటంటే మనం కూడా కొంచెం నూనె పడుతుంది, ఎందుకంటే వేపుడు కదా, నూనె పడుతుంది. కొంచెంగా కరివేపాకు కూడా వేస్తాను. దీంట్లో ఏంటంటే పొడి కారమే వేస్తాను, అందుకని పొడి కారం, ఉప్పు పెట్టుకున్నాను. కొంచెం వేగిన తర్వాత పోపు వేగిన తర్వాత అది వేస్తాను. బాగుంటుంది వేపుడు చక్కగా. ఇట్లా కాస్త వెడల్పాటి గుర్రం గుట్లా వేయించుకున్నాం అనుకోండి, ముద్ద కాకుండా ఉంటుంది కూర. మామూలు పులుసు కూడా చేసుకుంటారు, మామూలు పోపుని వేసి పులుసు వేస్తారు. కంద బచ్చలు చేస్తారు, మామూలుగా ఇట్ట కంద బచ్చ పులుసు, కంద కూర కూడా పులుసు కూడా చేస్తారు. అట్లా కాకుండా ఇట్లా చూపిస్తున్నాను, చాలా బాగుంటుంది. కాస్త పెద్దవాళ్ళైనా ఎవరైనా తినచ్చు ఈజీగా. వేడి వాతాలు అట్లే ఉండకుండా ఉంటుంది, బాగుంటుంది. అందరూ ఇప్పుడు శీతాకాలం కదా, మంచిది కంద, ఆరోగ్యపరంగా మంచిది, చేసుకోవటం ఈజీ అయిపోతుంది, మనకు టైం కలిసి వస్తుంది. నేను ఇవి వేస్తున్నాను, కంద ఉడకబెట్టి పెట్టుకున్నాను, ఇవి వేస్తున్నాను. కొంచెం ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టాను వీటిని. ఇవేంటంటే ఎక్కువ అటు తిట్టకుండా కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి, వేయించుకుంటే బాగుంటుంది. ఇవి కొంచెం అన్ని వేగిన తర్వాత అప్పుడు కొంచెం మెంతిపిండి, ఉప్పు, కారము, ఇంగు అన్నీ వేస్తాను. వేగిన తర్వాత వేస్తాను. అయిన తర్వాత మీకు చూపిస్తాను, నేను అన్నీ వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇదేంటంటే కొంచెంగా ఇంగు వేస్తున్నాను ముందు, టమాటా వాసనకి, ఆరోగ్యపరంగా కూడా మంచిది. నేను కంపల్సరీ వేస్తాను ఇది. తర్వాత అంటే కొంచెంగా మెంతిపిండి వేస్తాను. షుగర్కి చాలా ఉపయోగపడుతుంది ఇది. తర్వాత కొంచెంగా పసుపు, తర్వాత ఏంటంటే ఉప్పు ఒక చిటికెడు వేస్తాను. కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టాను కాబట్టి ఒక చిటికెడ వేస్తాను, ఎక్కువ వేయను. ఎందుకంటే ఇందా కొంచెం వేసి ఉడకబెట్టాను అందుకోసం. ఎంత కొంచెం వేసినా కూడా ఉడకబెడతాం కాబట్టి ఎక్కువ పడుతుంది ఉప్పు, అందుకోసం చాలా కొంచెం వేసుకునేటప్పుడు. ఏంటంటే కొంచెంగా కారం కూడా కొంచెం వేస్తాను. చాలా కారంగా ఉంది ఇది, అందుకని. ఇదేంటంటే అయింది, ఇది వేస్తున్నాను. చాలా బాగుంటుంది ఇది. మనకి మామూలుగా ఆలుగడ్డ తింటే కాస్త షుగర్ ఉన్నవాడు తింటారని, వాతం చేస్తుందని అనుకుంటారు కమ్మా. ఇట్లయితే మాత్రం ఈ కంద వల్ల ఏంటంటే మనకి ఆరోగ్యపరంగా బాగుంటుంది, తినటం ఈజీ, చేసుకోవటం ఈజీ, తొందరగా అయిపోతుంది, బాగుంటుంది. ఎవరికైనా కూడా ఈజీగా ఉంటుంది చేసుకోవటం. ఒక 2 ముక్కలు వేసుకున్నాం, దీనితోడే చారా పులుస పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం వేసుకున్నా కూడా కడుపుని అన్నం తినచ్చు, బాగుంటుంది. ఇది తీస్తాను, నేను ఇందులో అయింది, ఇది తీస్తాను దీంట్లోకి. చూడండి, ఉడకబెట్టిన ముక్కలే కాబట్టి తొందరగా వేగినాయి, బాగుంది. సేమ్ ఆలుగడ్డ వేపుడు లాగానే చేశాను. నేను కాస్త పప్పులు వేస్తాం కాబట్టి అక్కడక్కడ పప్పులు తగులుతుంటే బాగుంటుంది, తినడానికి బాగుంటుంది, కరకరలాట్లు వస్తాయి. పైన కరకరే ఉంటుంది, మామూలు ముక్క మాత్రం మెత్తగా ఉంటుంది కంద. మీకు ఏంటంటే మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చేటట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మామూలు కొంచెం కందలో ఎర్రకంద అంటారు, పుల్లకంద అంటారు, దీన్ని తరిగేసి కొంచెం ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టేసి
బుట్ట కోసి వీటిలో వేయించుకొని నేను పోపు చేసి వేయించాను. తర్వాత ఉప్పు కారం కొంచెం మెంతిపిండి ఇంగువ మామూలు రోజు వేసేవి నేను వేసి ఇట్లా చేసుకున్నా చాలా బాగుంటుంది కూర. దీనితో ఏ చారో కొంచెం చారు పెట్టుకున్నా చాలు శుభ్రంగా, చారు వేపుడుతోటి శుభ్రంగా కడుపుని అన్నం తినొచ్చు, బాగుంటుంది. మీకు ఇలా రెసిపీ నచ్చేటట్టయితే, నచ్చుందని అనుకుంటున్నాను, నచ్చేటట్టు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.